చైనా కూడా ఆ 500% టారిఫ్ చైనాకి అని. లెక్కే లేదు, ఆ, లెక్కే లేదు. ఎందుకంటే చైనీస్ పరిస్థితి అలా. చైనా అమెరికాకి ఫ్యాక్టరీ. ఉమ్, ఏ వస్తువు తయారు చేసినా చైనా నుంచే రావాలి. ఇనం రావాలి అక్కడి నుంచి, సోలార్ ఎనర్జీ రావాలి, ఫోన్లు అక్కడి నుంచి రావాలి, అంతా అక్కడి నుంచి రావాలి. రేర్ ఎర్త్ మినరల్స్, ఆయుధాలు ఏదో ఉన్న తెలుగు ఎక్స్ట్రాక్ట్ వర్డ్ నాకు మైండ్లోకి రావట్లేదు. ఉహుం, ఆ మినరల్స్ చైనా ఒక్కటే ఎక్స్పోర్ట్ చేస్తారు 90%. ఆ మినరల్స్ గురించే ట్రంప్ లొంగిపోయాడు చైనా మాట. సో ఈ 500% టారిఫ్ చైనా మీద అయిపోతే రష్యా నుంచి కొనుక్కుంటారు. ఇవాళ కూడా రష్యా ఆయిల్ చైనా 60% రష్యా ప్రొడ్యూస్ చేసి కొనుక్కుంటాను. ఇక రష్యాకి దెబ్బ ఏమున్నారు? ఉమ్. సో ఇది ఒక సెల్ఫ్ డిఫీటింగ్ బిల్. దానికి అదే ఓడిపోతాడు ఈ బిల్. సరే, ఇన్ దానికి కేసు అదే బిల్ పని. అంటూ పాస్ అయితే యూనిఫామ్ గా అన్ని కంట్రీస్ కి ఏం కూడా అది లేదు, అమలు అవుతుంది కదా? ఎక్స్క్లూడ్ ఏమీ చేసే లేదు. ఛాన్స్ కూడా ఉంటుందా? నో, పవర్ ఇచ్చే ప్రెసిడెంట్కి అంతవరకు వేయటాలి. ఉమ్, పవర్ ఇచ్చారు ప్రెసిడెంట్, వాడుకుంటారో వాడినా పవర్ ఆయన ఇష్టం. ఓ అది దీంట్లో చాలా మలుపులు ఉన్నాయి. సో చాలా చైనాని ఎక్స్క్లూడ్ చేసి ఈ భారత్, బ్రెజిల్ వీటిపైన కూడా వేసేటువంటి అవకాశం ఉంది. భారతదేశం తగ్గిపోతుంది. కొంత మానేస్తారు, ప్రజలు కూడా కొంత మానేస్తారు. ఇంకేంటి చేసేది? ఉమ్, చైనా కొంత మాందు అంతే ఇంకా. సో అందువల్ల ఇదొక ఇంపాసిబుల్ బిల్. ఉమ్, బిల్లు పాస్ అవుతుంది, ప్రెసిడెంట్కి పవర్ ఇస్తారు, కానీ ఉపయోగం లేదు. కానీ అన్ని వెనకాల ఏంటంటే రష్యా యుద్ధం ఆఫ్ చేస్తుందా, ఆఫ్ చేస్తే ఇవన్నీ పనికిరావు. రష్యా కూడా బెదిరించడానికి, రష్యా కూడా భయపెడటానికి, యుక్రెయిన్ బలపరచడానికి సైకలాజికల్గా ఇవన్నీ చేస్తున్నారు. పెద్ద విషయాలు మీరు మర్చిపోతున్నారు. 1945 తర్వాత అతిపెద్ద యుద్ధం యూరోప్లో ఇక్కడే జరిగింది, యుక్రెయిన్లో. 2002 నుంచి 4 సంవత్సరాలు. అందరు కూడా మర్చిపోతారు. అసలు ఎక్కువ రక్తం ఎక్కడ కారింది గత 200 సంవత్సరాలు ప్రపంచంలో అంటే యూరోప్లోనే కాదు. ఉమ్, అంతమంది చచ్చిపోయారు యుద్ధాల మీద, యుద్ధాల మీద, యుద్ధాల మీద. మన ఏరియాలో అంతమంది చచ్చిపోలేదు. ఎందుకంటే మన దేశం, కొన్ని దేశాలు ఎవరైనా బలంగా వచ్చేస్తే వాడికి సరెండర్ అయిపోతాం అంతే. సో ఆ గొడవ లేవు. సో యూరోప్ హిస్టరీ చాలా బ్లడీ హిస్టరీ, రక్తం ఎక్కువ కారింది అక్కడ. కానీ అలా కానరు, ఏదో తెల్లవాళ్ళు బాగా సివిలైజ్డ్గా ఉన్నారు, ఒకళ్ళతో మాట్లాడుకుంటున్నారని కరెక్ట్ కాదు. ఈవేళ యుక్రెయిన్ రష్యా వైపు ఉదాహరణ. కమింగ్ బ్యాక్ టు ద టాపిక్, 500% పాస్ చేసింది డొనాల్డ్ ట్రంప్కి అధికారం ఇవ్వటం. ఆయన సృష్టించలేదు, చెప్పలేదు. ఉమ్. అది వాడతాడా వాడా అని చేతిలో. ఆయన ఏదో చేస్తున్నాడు భారతదేశం అంటూ కరెక్ట్ ప్రోపగండా కాదు, కరెక్ట్ కాదు. సరే, ఈ బిల్లు కనుక కాంగ్రెస్లో ఇన్ కేస్ పాస్ అయ్యి అంటే 500 టారిఫ్స్ ఇమీడియట్ ఎఫెక్ట్తో కనుక అమల్లోకి వచ్చేస్తే, మరి భారత్ పైన ఈ 500% టారిఫ్స్ అనేవి చాలా దెబ్బ. ఎందుకంటే మనకి ఐటీ, ఫార్మా, ఈ టెక్స్టైల్ సెక్టార్స్ అనేవి చాలా హిట్ అవుతాయి. ఈ మనం ఆఫ్ చేసేస్తాం. 500% వేస్తారంటే మీ మాట కాదు వచ్చి ఇంకా కొంటాం మానేస్తారు. చాలా వరకు తగ్గిపోయింది రష్యా ఆయిల్ కొంటాం. ఉమ్, చాలా వరకు రష్యా కూడా అర్థం చేసుకున్నారు, భారతదేశం తట్టుకోలేదు అమెరికన్ ప్రెషర్, చైనీస్ ప్రెషర్. చైనీస్ మీద ప్రెషర్ చేయలేదు. సో పెద్ద రష్యాకు కూడా పెద్ద పట్టించుకోదు. ఎందుకంటే చైనా కొంటుంది, చైనా కొంటే వాళ్ళ వ్యవహారం సరిపెడుతుంది. చైనా దగ్గరికి ఎవరు వెళ్ళలేరు, అది కూడా మనం మర్చిపోకూడదు. సో ఇది ఇందాక చెప్పినట్టుగా ఇది సెల్ఫ్ డిఫీటింగ్, సెల్ఫ్ గోల్ అన్న సెల్ఫ్ డిఫీటింగ్. చైనా మీద టారిఫ్ వేయకుండా మిగతా వాళ్ళ మీద వేస్తే లాభం ఏమున్నది? భారతదేశానికి ఎలాగో కొంత మానేస్తుంది ఈ నెలలో రష్యా నుంచి. ఇప్పుడు అందువల్ల ఇది భారత్ మన మీద మానేసి, ఇంపాక్ట్. భారత్, బ్రెజిల్ ఈ కంట్రీస్ అన్ని మానేసి ఓన్లీ చైనా అయితే, ఇప్పుడు గ్రాహం ఒకటి ఆరోపణ చేస్తున్నాడు, ఈ రష్యా చమురు కొనుగోళ్లు పుతిన్ యుద్ధ యంత్రానికి చాలా హెల్ప్ అవుతున్నాయి, ఫండింగ్ ఇస్తున్నాయి అని. మరి ఓన్లీ చైనా అయితే మరి ఆ యుద్ధం కొనసాగేనా? 100% ఏం ఇంపాక్ట్ ఉండదు. ఎందుకంటే చైనా ఎక్కువ కొంటుంది రష్యా నుంచి ఆయిల్, అందరికంటే ఎక్కువ కొంటారు. సో ఆ చైనా ఆఫ్ చేయలేరు కదా. ఉమ్, అది వచ్చిన చిక్కు ఇక్కడ. రష్యా యుద్ధం ఆగకపోతుందా అంటే దీని గురించి ఆగదు, కొద్దిగా ఇబ్బంది పడుతుంది అంతేగాని ఆగదు. మిగతా కారణాలకి ఆగొచ్చు రష్యా. ఆ కారణాలు ఏంటి? రోజు రోజుకి మారిపోతున్నాయి. ఈవేళ అమెరికా, రష్యా టెన్షన్లో పడ్డారు, వెనజువేలాన్ ట్యాంకర్ ఒకటి తీసుకున్నాక ఒక నౌక. అందువల్ల ఇది మనం రేపు మలుపు ఎలా తిరుగుతుందో చెప్పలేం. అది భారతదేశం అంతా ట్రంప్ మన మీద 500% అయిపోతున్నారు అంటే అది కరెక్ట్ కాదు. ఆ హెడ్లైన్ కరెక్ట్ కాదు.
ఓకే. సో ఇప్పటికే ఈ 50% టారిఫ్స్ ఏవైతే ఉన్నాయో 25% రెసిప్రోకల్ అండ్ 25% రష్యన్ ఆయిల్ పెనాలిటీ, ఇదే భారత్ ఎకానమీకి చాలా ఎఫెక్ట్ అయింది అని ఎకనామిస్టులు అంటూ ఉన్నారు. ఇప్పుడు 500% టారిఫ్స్ అయితే కనుక మీరు అన్నట్టుగా మనం విరమించుకుంటాము, కొనడం ఆపేస్తే మరి ఇక్కడ ఫ్యూయల్ ప్రైజెస్ చాలా పెరుగుతాయి కదా. అస్సలు ఆల్రెడీ పడిపోయినాయి అని చెప్తున్నాను కదా. వెనజువెలా తీసేసుకున్నాక నిన్నటి నుంచి ఆయిల్ ప్రైసెస్ పడిపోయినాయి. కరెక్ట్గా చెప్పలేను ఎంత పడిపోయినాయి, ఎందుకంటే ఆయిల్ మనం ఏ ఆయిల్ కొంటున్నాం ప్రపంచంలో, ఆయిల్ ప్రైస్ పడి భారతదేశం $80 కొనేది దాదాపు 60 అంటున్నారు. అంటే నేను గబగబా గూగుల్ చూసి చెప్పట్లేదు, ఎక్కడో చదివింది నా ఆలోచనతో చెప్తాను. కరెక్ట్ ఫిగర్స్ కాదు. ధర పడిపోయింది, ఇంకా పడిపోతాయి, ఇంకా పడిపోతాయి. ఒక 10 రోజులు యుద్ధం లేకుండా వెనజువెలా ఆయిల్ బయటికి తీసేస్తే ఆ పట్టిన వాళ్ళని మార్కెట్లోకి రిలీజ్ చేస్తే, అమెరికా రిలీజ్ చేస్తుంది, వాళ్ళలో పెట్టుకుని ఏం చేస్తుంది. అందువల్ల అది విశేషంగా పెరిగిపోవాలి. వెనజువెలా ఆయిల్ మార్కెట్కి ఏ రోజైతే ఎక్కువ వస్తాడు 3 లక్షల బ్యారెల్ వస్తున్నాయి, 4 లక్షలు వస్తే సరిపడిపోతాయి, మార్కెట్ పడిపోతాయి. భారతదేశానికి ఎంతో మంచి జరిగింది వెనజువెలా టేక్ ఓవర్ చేయడం వల్ల. ఎందుకంటే ఆయిల్ ధర పడిపోతే మనకు చాలు. ఆయిల్ ధర పడిపోయింది, చైనా ఇన్వెస్ట్మెంట్ పోయింది, ఎన్నో పోయినాయి కదా అక్కడ. 20, 30, 40, $50 బిలియన్ చైనా ఇన్వెస్ట్మెంట్ రద్దయిపోయింది కదా అక్కడ. అందువల్ల వాళ్ళ ప్రెస్టీజ్ పోయింది, రష్యన్ ప్రెస్టీజ్ పోయింది, చైనీస్ ప్రెస్టీజ్ పోయింది, ఇరాన్ పోయింది. ఇప్పుడు ఇరాన్ అవుతుంది. ఇరాన్ కూడా గవర్నమెంట్ మారిపోతే ఆయిల్ $40 అవుతుందా, 35 అవుతుందా చూడాలి. ఇది రష్యా ఆయిల్ టారిఫ్ గురించి మీరు మాట్లాడుతున్నారు కాబట్టి, $1 ఆయిల్ బ్యారెల్ పడితే ఇప్పుడున్న 80 రేటు, $80 ఒక వారం క్రితం 20,000 కోట్ల రూపాయలు భారతదేశానికి సంవత్సరానికి సేల్. 20,000 కోట్లు. అదే $10 పడితే 2 లక్షలు, $20 పడితే 4 లక్షల కోట్లు. సో దరిద్రం అనేది భారతదేశంలో ఆ డాలర్, మన భారత్ రూపీ వాల్యూ పెరుగుతుంది, ఆటోమేటిక్గా పెరుగుతుంది. ఎందుకంటే మనం తక్కువ డాలర్స్ కొంటాం, మనకి తగ్గిపోయింది కాబట్టి అవసరం. మార్కెట్ రూపాయి వాల్యూ పెరిగిపోతుంది. సో ఇది భారతదేశం ఈ విషయంలో చేయలేకపోయినా, ఏం సంబంధం లేకపోయినా, 10,000 మైళ్ళ దూరం ఉన్న వెనజువెలాలో ఏమేమి భారతదేశానికి ఉపయోగపడింది, చాలా ఉపయోగపడింది. అందువల్ల మీరు అన్న మాట చైనా మీద వేయకపోతే ఈ చట్టం వెలవేలేదే అది. సో మీరు అన్ఇంటెండెడ్ కాన్సిక్వెన్సెస్ అంటారు, అనుకోని పరిణామాలు. ఇదొక లా పాస్ అవుతుంది కాబట్టి ఇది లా ఆఫ్ అన్ఇంటెండెడ్ కాన్సిక్వెన్సెస్, అనుకోని పరిణామాల చట్టం కింద పూర్తిగా 500 టారిఫ్ చట్టం వస్తాయి. అనుకోని పరిణామాలు పెరుగుతాయి. భారతదేశం ఆయిల్ కొట్టం మానేస్తే తీయాలి, తీయకపోతే మన కళ్ళకి సంబంధం పోతుంది. అవును, తీస్తే ఇక రష్యా చైనా మీద వేయలేరు కదా, వేయలేదు, అమెరికా వేయలేదు, యూరోప్ వేయలేరు, ఎవరు చేయలేరు. అమెరికా చైనా మీద ఎవరు